హాయ్ ఫ్రెండ్స్, చూడగానే అర్థం కావచ్చు మీ అందరికీ. అవునండి, ఫల్క్నామా కాళికామాత అండి. చాలా మంది నిన్న అమావాస్య అనేసి, అమ్మో అంత రష్లా ఎలా బయటపడ్డానో నాకు ఇప్పటికి కూడా అర్థమే కావట్లేదు. పోవడానికి ఎంత ఇబ్బంది అయిందో, బయటికి వెళ్ళిన తర్వాత రావడానికి కూడా, దర్శనం అయిపోయి రావడానికి కూడా అంతే ఇబ్బంది అయింది. అమ్మ ఎంతమంది అంకురు, దగ్గర ఒక 10-15 వేల మంది దాకా ఉండొచ్చు నిన్న అమావాస్యని. చిన్నపిల్ల తల్లులు, ముసలోళ్ళు, చాతగాని వాళ్ళు, అమ్మవారు ఎట్లా పడి మొక్కులు తీరుస్తుంది అని బాధలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు వస్తున్నారు. దీనికి తగ్గట్టు అక్కడ మెయింటెనెన్స్ కూడా చేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నా. పాపం వాళ్ళు కూడా ట్రై చేస్తుర్రు, చాలా ఒరుతుర్రు. ఈ లైన్ వచ్చేసి ఎక్కడి నుంచి వెళ్ళి మేము లైన్ కట్టినప్పుడు అయితే చంద్రన్గుట్ట ఎక్స్ రోడ్ దగ్గర దాకా, ఇంకా కొంచెం అయితే ఆ ఎక్స్ రోడ్ కూడా దగ్గరకు వద్దాము. అంతమంది అమ్మమ్మ బ్రిడ్జి దాటేసి అంత లాంగ్లో కూడా అంతమంది వచ్చారు నిన్న అమావాస్య అనేసి. ప్లీజ్ అందరు అర్థం చేసుకోండి, చిన్నపిల్లలు వేసుకొని రాకండి. ఏమన్నా మొక్కులుంటే తర్వాత నెక్స్ట్ డే అమావాస్య రోజు అయితేనే అమ్మవారు ఏమి ఉండరు, ప్రతిరోజు అమ్మవారు ఉంటుంది, మీకు అనుగ్రహం ఉంటుంది. ప్లీజ్ అందరు అర్థం చేసుకొని మిగతా రోజులలో కూడా వచ్చి దర్శించుకోండి. అమావాస్య రోజు ఇబ్బంది పడకండి. నేనైతే మళ్ళీ నెక్స్ట్ అమావాస్య కాదు కానీ ఏ రోజు మనుషులు ఉండరు అంటే సోమవారం, బుధవారం, గురువారం, శనివారం వెళ్తా అనేసి మొక్కొని వచ్చిన. ఈ ఆదివారం, మంగళవారం, శుక్రవారం మస్తు మంది అమ్మవారి రోజు అనేసి, అట్లా అనేసి నేనైతే నెక్స్ట్ టైం ఇలా వెళ్తా, మీరు కూడా అలా వెళ్ళండి. ప్లీజ్ హెల్త్లు ఖరాబ్ చేసుకోకండి ఎండకు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమ్మవారి దయ వల్ల నా యూట్యూబ్ ఛానల్ కూడా మంచిగా ఉండాలని మొక్కేసి వచ్చిన. థ్యాంక్ యూ వాచింగ్ ఫల్క్నామా కాళికామాత గుడి. అవునవును, మీకు చెప్పడం మర్చిపోయా. ట్రాఫిక్ పోలీసు ఎక్కడికి వెళ్తున్నామ్మా అంటే గుడికి వెళ్తున్నాం అని చెప్పాము. మీకోసం లైన్ దగ్గరగా పెట్టానంటే నేను గుడి దగ్గర ఏమన్నా సవలతులు చేసిరేమో అనుకున్నా. ఇంతమంది వచ్చిరని నాకే మెరక. అమ్మో, అందరూ జాగ్రత్తగా వెళ్ళిరండి.